ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః. హృది అంతస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీకృష్ణ భగవానుని యొక్క అద్భుత లీలలలో మనము మూడవ భాగంగా ఈరోజు కొన్ని లీలలను తెలుసుకుందాం. ముఖ్యంగా దామోదర లీల గురించి తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈ యొక్క భాగవతంలో 10వ స్కందంలో చెప్పిన విధంగా అందులో భగవంతుని యొక్క అద్భుతమైన లీలలు ఎన్నో ఉన్నాయి. అలాంటి లీలల్లో మనము రెండవ భాగంగా నిన్నటి రోజు శ్రీకృష్ణ భగవానుడు తల్లి అయినటువంటి యశోదాదేవికి తన నోటిలో ఉన్న 14 భువన భాండాలు అంటే విశ్వాలనన్నింటినీ చూపించడం అది ఒక అద్భుతమైన లీలగా తెలుసుకున్నాం. ఇక అలాగ లీలలు అయ్యాయి. నందమహారాజు ఏం చేశారు, బలరామ కృష్ణులకు సంస్కార కర్మలు అంటే వారు పిల్లలు పుట్టిన తర్వాత వారికి నామకరణోత్సవం చేస్తారు కదా. జాతకము వాటిని అన్నింటినీ పరిశీలించి అలాగా చేసే విధంగా సంస్కార కర్మలు చెయ్యాలి అనుకుని నందమహారాజు ఏం చేశారు, ఆలోచిస్తూ ఉన్నారు. అలాగా ఒకరోజు గర్గముని గర్గముని వారు వారి యొక్క కుల గురువుగా ఉన్నారు. ఆ గర్గముని వారి గృహానికి రావడం, నందమహారాజు గృహానికి రావడం జరిగింది. అప్పుడు నందమహారాజు చాలా సంతోషించారు. వెంటనే ఆయనకు పాదాభివందనం చేసి ఆయనని ఒక ఉచిత ఆసనంలో కూర్చుండబెట్టి తర్వాత నందమహారాజు ఈ విధంగా చెప్తున్నారు. మీరు ఆ, చాలా ఉద్దండ బ్రాహ్మణోత్తములు, అంతేకాక ఈ యొక్క జాతక శాస్త్రాలన్నింటిలో కూడా పరిశీలించేవారు. దయచేసి మీరు మా బలరామ కృష్ణులకి ఇద్దరికి కూడా సంస్కార కర్మలు చేయడానికి మీరు అనుమతించాలి అని నందమహారాజు కోరుకున్నారు. అప్పుడు గర్గముని ఏం చెప్పారంటే, ఓ నందమహారాజా, మీ ఇద్దరి పిల్లలకు మీరు ఆ జాతక కర్మలు చూసి సంస్కార కర్మలు చేసినప్పుడు ఈ విషయము మధురలో ఉన్నటువంటి కంసునికి తెలిసిపోతుంది. అలాగ తెలిసినప్పుడు కంసుడు దేవకి నందనులే వీరందరూ అని తెలుసుకొని మళ్ళీ ఏదైనా అంతరాయాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే ఇదివరకే కంసునికి దుర్గామాత తెలియచేస్తున్నారు, నిన్ను చంపబోయే శిశువు ఇంకొక ప్రదేశంలో ఉన్నారు అని చెప్పడం వల్ల మీరు ఈ విధంగా ఉత్సవం లాగా ఈ యొక్క సంస్కారాల్ని చేసినప్పుడు అందరికీ తెలిసిపోతుంది అన్న విషయాన్ని గర్గముని తెలియచేయడం జరిగింది. తర్వాత ఆయన ఆ విధంగా ఆ, ఉత్సవం లాగా కాకుండా ఒక ఏకాంత ప్రదేశంలో రహస్యంగా వీరిద్దరికి ఆ నామకరణోత్సవాన్ని చేద్దాము అని అక్కడ వరకే మాత్రమే అలాగా అనుకొని చేయడం జరిగిందనమాట. అలాగా బలరాముడు అంటే ఎవరు,
ఆ, రోహిణీ మాత యొక్క సుపుత్రుడైనటువంటి కుమారునికి బలరామ అని నామకరణం చేయడం జరిగింది. బల అంటే శక్తివంతమైన, రాముడు, రామ అనే అర్థము ఎలాగా ఆనందాన్ని కలిగించువాడు అని వస్తది. కాబట్టి బలరామ అని. ఇంకొక నామము ఆయనకేమిటి? సంకర్షణుడు. సంకర్షణుడు అంటే దేవకీ మాత యొక్క గర్భములో ఉండి తరువాత ఆయన సంకర్షణ చేయబడి రోహిణీ మాత గర్భంలో యోగమాయ శక్తి వలన ప్రవేశించడం జరిగింది. కాబట్టి సంకర్షణుడు. ఇంకా ఏమి? ఇటువైపు వసుదేవ ఆ, వంశం వారికి, నందమహారాజు వంశం వారికి ఇద్దరికీ కూడా ఆయన ఆ, సంబంధమై ఉన్నారు. కాబట్టి ఆ విధంగా బలరామ అనే నామాన్ని ఇవ్వడం జరిగింది. ఇక చిన్న సోదరుడైనటువంటి బలరామునికి ఆయన్ని చూసి ఈయన ఈయన కృష్ణుడు కదా, ఆయన ఎలాగా ఆ, ప్రతి యుగంలో కూడా అవతరిస్తున్నారు. ఎందుకు? సాధువులను రక్షించాలని, దుష్టులను శిక్షించడానికి, తర్వాత దేవతలను, భక్తులను అందరినీ రక్షించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని చెప్పడం వల్ల ఈ యొక్క ద్వాపర యుగంలో భగవంతుడు కృష్ణ భగవంతుని రూపంలో అవతరించడం జరిగింది. కాబట్టి ఆయనకు ఆయన మోము, దాన్ని వర్ణము చూసి కృష్ణ అని నామాన్ని ఇచ్చారు. కృష్ణ అంటే అందరిని అలాగే వశీకరణ మంత్రం అంటారు కదా, అలాగా కృష్ణ భగవానుడి యొక్క రూపం చూడగానే అందరూ వశీకరులైపోతారట. అంతటి రూపాన్ని కలిగి ఉండే విధంగా ఉన్నారు. కాబట్టి ఆయనకు కృష్ణ అని చెప్పాలి. ఇంకా ఆయన యొక్క దివ్య గుణాలు, వాటిని అన్నింటినీ చూసినప్పుడు ఆ, షట్ ఐశ్వర్య గుణాలను కలిగి ఉన్నారు. సౌందర్యము, సంపద, జ్ఞానము, వైరాగ్యము, తర్వాత బలము, యశస్సు, కీర్తి. ఈ వీటిని అన్నింటినీ శ్రీకృష్ణ భగవానుడు షడ్ గుణాలుగా పొంది ఉన్నారు. కాబట్టి ఆయనకు కృష్ణ అనే ఆ నామాన్ని గర్గముని పెట్టడం జరిగింది. తర్వాత నందమహారాజుతో చెప్పారు, ఈ యొక్క కృష్ణుణ్ణి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న ఒక మాటను కూడా అక్కడ పొందుపరచడం జరిగిందనమాట. ఇంకా ఆ నామము అన్ని అయ్యాక, అందరూ అక్కడ భోజనాలన్నీ అయ్యాక గర్గముని నిష్క్రమించడం జరిగింది. ఈ విధంగా బలరామ కృష్ణులు స్నేహితులతో అందరితో చేరి అక్కడ గోశాల, నందమహారాజుకు ఎన్నో లక్షల గోవులు ఉండేవి. ఆ గోవుల ఆయన యొక్క వృత్తి అదే. గోవుల నుంచి పాలను తీసి తర్వాత పెరుగు చేయడం, వెన్న చేసి, నెయ్యి చేసి దానిని వ్యాపారం చేయడం అలాగా. కాబట్టి ఆ యొక్క గోవుల దగ్గరికి బలరామకృష్ణులు వెళ్ళి ఆ గోవు యొక్క తోకను పట్టుకొని అలాగే జారుడు బండలాగా జారేవారట. ఇవన్నీ కూడా వారు అక్కడ ఉన్నటువంటి ఆ, గోప వ్రజభామలకు, తర్వాత తల్లి అయిన యశోదమ్మకు, రోహిణీ మాతకు, వీరికి ఆనందం కలిగించడానికి ఆ విధంగా చేసేవారు. ఆ విధంగా జారుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గోమయము, తర్వాత ధూళి అన్నీ కూడా వస్త్రాలకు అంటుకునేవి. తర్వాత ఎక్కువ పని అన్నది ఎవరికి? యశోదమాతకు, రోహిణి మాతకే అయ్యేదన్నమాట. ఇక వారు ఉం, మళ్ళీ తీసుకువెళ్ళి వారికి స్నానాదులు అన్నీ చేయించేవారు. ఈ విధంగా అక్కడ స్నేహితులతో గొప్పగా ఆడుకుంటూ అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆనందాన్ని కలిగించేవారట బలరామ కృష్ణులు. ఈ విధంగా చేస్తూ అల్లరి కూడా ఎక్కువగా అయ్యింది. అలాగ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ ఒకరోజు కృష్ణుణ్ణి నేరుగా ఆ, ఆ, అంటే వెన్నను దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకొని యశోదమ్మ వద్దకు చేయి పట్టి తీసుకొని వచ్చారనమాట. అలాగ చేయి పట్టి తీసుకొని వచ్చినప్పుడు ఎలాగో అక్కడ దొంగతనం చేసినప్పుడేమో చక్కగా అన్నింటినీ, వెన్నను, పాలను, వీటిని అన్నింటినీ తస్కరించి స్నేహితులకు ఇచ్చి అందరూ ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ గోపికలు కృష్ణయ్యను చేయి పట్టి తీసుకొస్తూ ఉంటే ఏమీ తెలియని
ఉమ్, బాలునిలాగా అలాగే దుఃఖంతో ఏడుస్తూ ఉన్నట్టుగా అక్కడికి తల్లి దగ్గరకు వచ్చాడనమాట. ఇక ఒక గోపిక చెప్తుంది, ఓ యశోదమ్మ, నీ తనయుని చూసి నువ్వు మురిసిపోతుంటావు, ఆనందపడుతూ ఉంటావు. కానీ నీ తనయుడు ఏం చేశారో తెలుసా? మా ఇంటికి వచ్చి గోవులకి పాలను పితకడానికి ముందే ఆ గో దూడలను వదిలిపెట్టేస్తున్నాడు గోవు దగ్గర. అప్పుడు ఆ దూడలేమిటి వెళ్ళి పాలనంతా తల్లి దగ్గర చక్కగా ఉండి తాగడం వలన మేము పాలను కూడా సేకరించలేకపోతున్నాము. అలాగని చేశాడు కదా అని కోపగించుకుంటే చిరునవ్వులు చిందిస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకి పాలు తగ్గిందని కూడా కోపం కాదు, కోపగిస్తే కూడా వారిని చిరునవ్వుతో చూస్తూ వెళ్ళిపోతున్నాడు. అది వాళ్ళకి కాదనమాట అక్కడ. కాబట్టి అలాగ చేస్తున్నాడు అని అక్కడ చెప్పడం జరిగింది. తరువాత ఇంకొక గోపిక వచ్చి ఆమె ఏం చెప్తుంది, మా ఇంటికి వచ్చి పెరుగు, వెన్న, నెయ్యి వీటిని అంతటినీ కూడా ఎలాగ దొంగిలిస్తున్నారు? వాళ్ళ స్నేహితులు ఉన్నారు కదా, వారిని అందరినీ కూడా అక్కడ వంగమని చెప్పి, అంటే ఉట్టిలో కట్టి పెట్టి ఉంటారు కదా, వారిని వంగి అలాగ ఉండమని చెప్పినప్పుడు స్టూల్ లాగా వాళ్ళని ఉపయోగించుకొని వారి మీద ఎక్కి ఆ వెన్నను వాటినంతా దొంగిలించి శబ్దం లేకుండా బయటకు వచ్చేసి తర్వాత వాటిని తాను తిని స్నేహితులకు పంచి ఇంకా మిగిలిన దానిని అంతటిని కూడా వానరాలకి పంచుతున్నారు అని ఇంకొక గోపిక అక్కడ ఫిర్యాదు చేశారనమాట. ఇంకొక గోపిక ఏం చేస్తున్నది అక్కడ, ఆ సేమ్ కుండల్లో ఉన్నటువంటి ఆ పాలు వాటిని అన్నిటినీ దొంగలించడం చేస్తున్నారు. ఒకవేళ అలాగా పాలు అలాంటివి లేవు, జాగ్రత్త చేశారు అనుకోండి, అలాంటప్పుడు ఆ, ఏం చేస్తున్నాడు, పూర్తిగా అక్కడ నిద్రిస్తున్నటువంటి చిన్న పిల్లలు ఉంటారు కదా, వారిని గిల్లడం. అలాగా గిల్లడం వలన ఏమవుతుంది, వాళ్ళు ఆ, గట్టిగా రోదన చేస్తుంటే దాన్ని చూస్తూ నవ్వుతూ బయటకు వెళ్ళిపోతారట కృష్ణయ్య. ఈ విధంగా చేస్తున్నారు అని ఒక గోపిక ఫిర్యాదు. ఇంకొక గోపిక ఏం చేస్తుంది, నాకు ఈరోజు మా అత్తగారితో మనస్పర్ధలు వచ్చాయి, అందుకని ఆమె ఒక దిక్కుకి నేను ఒక దిక్కుకి సయ్య మీద పడుకొని ఉన్నాము. ఈ కృష్ణయ్య వచ్చి వెన్నను దొంగలించాడు, దొంగలించి నేరుగా వెళ్ళిపోవచ్చు. అలాగా కాకుండా మా వద్దకు వచ్చి మా యొక్క రెండు జడలను ముడివేసేశాడు, ముడివేసి వెళ్ళిపోయాడు. మేము లేచే సమయానికి ఇద్దరము ఒకరికొకరకు తలలు కొట్టుకొని మేము బాధను అనుభవించాము. తర్వాత పిల్లవగా ఇతరులు వచ్చి మా జడలను ఆ, ముడి విప్పేశారు అని ఆమె కంప్లైంట్ అన్నమాట. ఈ విధంగా కృష్ణయ్య చేసినటువంటి ఆ అల్లరి చిల్లరి పనులను అన్నింటినీ వాళ్ళు అక్కడ ఏకరువు పెడుతూ ఉంటే కృష్ణయ్య మాత్రము ఏమీ తెలియనట్లు, ఎలాగా దామోదర లీల జరిగినప్పుడు తల్లి బెత్తం పట్టుకొని వచ్చినప్పుడు ఏం చేశారు, అలాగే కళ్ళను నులుపుతూ నాకేమి తెలియదమ్మా అన్నట్టుగా వచ్చారు కదా, ఆ విధంగా ఇప్పుడు కూడా నాకేమి తెలియదమ్మా అన్నట్టుగా ఉన్నారు. ఇక యశోదమ్మకి ఇంతమంది కృష్ణయ్య గురించి వచ్చి అలాగ చెప్తూ ఉంటే ఆమెకి కోపం వచ్చింది. కన్నయ్య, నువ్వే చేస్తావా ఈ పని అంటూ కృష్ణయ్యను అడగడం ఆరంభించేసరికి కృష్ణుడు, అమ్మా నాకేం తెలియదమ్మా, కావాలంటే వారి యొక్క నోటిని చూడు, వాళ్ళే వెన్నను తిన్నారు, వాళ్ళే దొంగలు, నేనేం కాదు అంటే నిజంగానే వచ్చేటప్పుడు వారి నోటికంతా కూడా వెన్నను పూసేశారు. కాబట్టి యశోదమ్మ చూసేసరికి అందరికీ అలాగే ఉంది. అప్పుడు యశోదమ్మ ఏం చెప్పారు, మా కన్నయ్య కాదు దొంగ, మీరే దొంగలు, కావాలనే మా కన్నయ్య మీద మీరు ఇలాగా ఫిర్యాదు చేస్తున్నారా, ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ ఆ కన్నయ్యను అలాగే కౌగిలించుకున్నారట. ఇక ఆ వ్రజభామలందరూ నవ్వుతూ కనీసము కన్నయ్యను యశోదమాత దండించకపోయినా ఆయన యొక్క లీలలను మనం కాంచగలిగాము అంటూ మాట్లాడుకుంటూ వాళ్ళు వచ్చేసారట. ఈ విధంగా చిన్నతనంలోనే ఆయన అన్ని లీలలను చేసి వారిని అందరినీ కూడా ఆ మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు శ్రీకృష్ణుడు. ఇక ఒకరోజు యశోదమాత ఏం చేశారు,
పెరుగు చిలుకుతూ ఉన్నాడు. ఇదే దామోదర లీల. ఇది మనకి శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆ ఆ చిన్నప్పటి లీలల్లో ఇది చాలా ముఖ్యమైన లీల. అలాగా యశోదమ్మ కూర్చొని పెరుగును చిలుకుతూ ఉంటే ఆమె ఎలాగ చిలుకుతున్నారు? కృష్ణ భగవానుని యొక్క ఇంతవరకు లీలలు చేశారు కదా, ఆ లీలలన్నింటినీ గుర్తు చేసుకుంటూ అలాగే కీర్తిస్తూ ఆనందంతో ఆ కవ్వంని పట్టి చిలుకుతూ ఉన్నారట. ఇక ఆమె వర్ణనను ఎంత అద్భుతంగా వర్ణించారంటే, యశోదమ్మ కుంకుమ పువ్వు రంగు గల వస్త్రం, చీరను ధరించి ఉన్నారట. ఇక ఆ కవ్వాన్ని ఆమె చిలుకుతూ ఉన్నప్పుడు ఆమె వేసుకున్నటువంటి కంకణాలు, గాజులు ఉన్నాయి కదా, అవి లయబద్ధంగా అలాగే శబ్దం చేస్తున్నాయట. కరతాళ ధ్వనులు అంటారు కదా, ఆ విధంగా కరతాళ ధ్వనుల్లాగా శబ్దం వస్తున్నాయట. ఇక ఆమె వేసుకున్నటువంటి జుంకాలు అలాగే లయబద్ధంగా ముందుకు వెనుకకు అలాగే కదులుతూ ఉన్నాయట. ఇక ఆమె చక్కని కనుబొమ్మలు ఉంటాయి కదా, ఆ కనుబొమ్మల యొక్క ఆ కనుబొమ్మలతో ఉన్నటువంటి ఆమె మోము అక్కడ చెమటతో తడిసి, అంటే ఆ మోమంతా కూడా చెమటతో తడిసి ముద్దయిపోయి అలాగే అలసిపోయినటువంటి విధంగా ఆమె ఆ కవ్వాన్ని చిలుకుతూ ఉన్నారట. ఇక ఆమె కేశములలో తురుముకున్నటువంటి మాలతి పువ్వులు కవ్వం చిలికినప్పుడు ఏమవుతుంది? అటు ఇటు చిలికినప్పుడు కదులుతుంది శరీరం. అలాగ కదులుతున్నప్పుడు ఆమె యొక్క ఆ శిరోజాల నుంచి ఆ మాలతి పుష్పాలన్నీ కూడా క్రిందకు రాలి పడుతున్నాయట. ఆ విధంగా కష్టం మీద కాకపోతే కృష్ణ భగవాన్ని ఆ, యొక్క కీర్తనను చేసుకుంటూ ఆమె పనిని చేస్తున్నారు. ఇంతలో శ్రీకృష్ణుడు ఏం చేశారు? నిద్ర నుంచి లేవడం జరిగింది. లేవంగానే పక్కన చూస్తే తల్లి యశోదమ్మ లేదు. ఇక అలాగే కళ్ళను నులుముకుంటూ ఆ, బాలకృష్ణుడు బయటకు రావడం జరిగింది. వచ్చినా కానీ యశోదమ్మ చూసి చూడనట్లుగా ఆ యొక్క వెన్నను తీయడానికి ఆమె ఉపయుక్తంగా ఉన్నారు కదా. ఇక అలాగే చూసి వెంటనే కృష్ణ ఏం చేశారు? నేరుగా వచ్చి కవ్వాన్ని పట్టుకున్నారు. కవ్వం పట్టుకుంటే ఇంకా చిలకలేము కదా, కాబట్టి పట్టుకునేసరికి అప్పుడు యశోదమ్మకు అర్థమైందనమాట. ఇక కన్నయ్య అంటూ ఆమె ఆ కృష్ణయ్యను ఒడిలోకి తీసుకొని ఉమ్, ఆ ఆ యొక్క ముంగురులంతా కూడా సరిచేస్తూ తన స్తన్యాన్ని ఇచ్చారు. ఇక ముద్దుగా కన్నయ్య కూడా ఆ పాలను తాగుతూ ఆనందంగా ఉన్నప్పుడు యశోదమ్మ తదేకంగా కృష్ణయ్యను చూస్తూ మురిసిపోతూ ఉన్నారట. ఇంత లోపలికి ఒక్కసారిగా పాలన్నీ కూడా క్రిందకు పొంగుతున్నటువంటి శబ్దం వినిపించింది. వెంటనే యశోదమ్మ ఏం చేశారు? వెళ్ళి ఆ పాల పాత్రను దించి పెట్టాలి అనే ఆ యొక్క దీనితో కృష్ణయ్యను కిందకు దించి వడివడిగా పరిగెట్టారు. అలాగా యశోదమ్మ పరిగెడుతున్నప్పుడు కూడా వర్ణన ఎంతో అద్భుతంగా ఉంది. ఆమె అలాగ పరిగెడుతున్నప్పుడు ఆమె కాళ్ళకు ఉన్నటువంటి ఆ అందెలు శబ్దము గల్లు గల్లు అని ఆ శబ్దం వస్తున్నాయట. ఇక పాలన్నీ కింద పోతున్నాయి అని వడివడిగా పరిగెడుతున్నప్పుడు ఆమె యొక్క జడ, ఆ జడను ఒక ఆ, సర్పము అంటే మామూలుగా సర్పము చాలా పొడవుగా ఉంటది. నలుపు రంగులో ఉన్నటువంటి సర్పం అంత పొడవు జడగా ఆమెకు ఉన్నది. ఆ జడలో నుంచి ఆ, మాలతి పుష్పాలన్నీ క్రిందకు రాలిపోతూ ఉన్నాయట. ఇక పాలను దించి వేయాలని ఒకే ఒక దీనితో ఆమె ఆ ఆ చెంగును ఉమ్, దోపి పరిగెడుతూ ఉన్నారు. పరిగెట్టి మొత్తానికి వెళ్ళి పాలను దించారు. ఇక ఇక్కడ ఏమైంది? కృష్ణ భగవానుడికి చాలా కోపం వచ్చేసింది. నాకు పాలు ఇవ్వడం కన్నా అక్కడ పాలు కొద్దిసేపట్లో నిలిచిపోతుంది పొంగి, ఆ పాలను దించడంలో ఇంత ఆసక్తి అంటూ వెంటనే అక్కడ ఉన్నటువంటి కుండలలో ఉన్న వెన్నను, నెయ్యిని, పెరుగును అన్నిటినీ ఒక కట్టి తీసుకొని అన్నింటినీ కొట్టేయడం వల్ల
చిందరవందరగా ఆ గది అంతా తయారైంది. ఇక పైన అక్కడ పక్కనే ఆ, రోక ఇది ఉన్నది, అదే రోకలి. అది దానికి చెక్క రోకలి అనమాట. ఆ చెక్క రోకల్ని బోర్లించి దాని మీద ఎక్కి పైన ఉట్టి మీద ఉన్నటువంటి అందులో నుంచి వెన్నను తీసుకొని ఇక వెంటనే యశోదమ్మ లోపలికి ప్రవేశించగానే దుమికి ఆయన పరిగెడుతూ ఉన్నారట. ఉమ్, ఆ పరిగెట్టుతున్న ఆ సమయంలోనే మనకి కూడా దామోదర అష్టకంలో ఓ రెండు చరణాలు తెలుసుకుందాం. ముఖ్యమైనది ఇదే. ఓకే. నమామీశ్వరం సచ్చితానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం యశోదాభియోలోకాలాబ్ధవమానం పరాం దృష్టమత్యంతాదో ధృత్య గోప్యా రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం कराम्बोजयुग्मेन सादङ्कनेत्रम् मुहुर्श्वासकं पात्रीरेकाङ्गकण्ठा స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. ఆ విధంగా ఆ రోకలి నుంచి గెంతుతూ క్రింద పరిగెడుతూ ఉంటే యశోదమ్మ అక్కడ వచ్చి చూసేసరికి ఆమె ఆ గది అంతా అలాగే పాలు పెరుగుతో నిండిపోయేసరికి కోపం వచ్చేసింది యశోదమ్మకి. వెంటనే యశోదమ్మ పక్కనే ఉన్నటువంటి ఒక బెత్తం తీసుకొని కన్నయ్యను తరుముతూ పరిగెట్టారనమాట. అలాగ పరిగెట్టేసరికి కన్నయ్యకు యశోదమ్మ పట్టుకోలేకపోతున్నారు, ఈయన పరిగెడుతున్నారు. అలాగా పరిగెట్టేసరికి కృష్ణయ్యకు కూడా శ్వాస అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాస అవుతున్నదట. ఆ నిశ్వాస అలాగా ఆయన కంఠములో 3 భాగాలుగా ఆ కంఠము ఆ, ఇదై ఉన్నది. అలాంటి ఆ కంఠంలో ఆయన ముత్యాల హారము వేసుకున్నారు. అంటే 3 భాగాలుగా ఆ కంఠము విడిపడి ఆ గీతలు ఉన్నాయి అంటే అది శంఖం ఆకారంలో ఉన్నదట ఆ యొక్క కంఠము. ఆ శంఖం ఆకారంలో ఉన్న ఆ కంఠానికి ముత్యాల హారం వేసుకునేసరికి ఆ ముత్యాల హారము ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల వలన ఆ హారం కూడా పైకి క్రిందకు ఇదవుతూ ఉన్నదట. ఇక ఇక్కడ యశోదమ్మ కూడా పరిగెట్టలేక పరిగెత్తుతూ వచ్చారు. ఇక ఒక దామోదరం అంటే దామం అంటే దారం, త్రాడు. ఉదరం అంటే ఆయన యొక్క ఉదరం. దానికి తెచ్చి అదే పట్టి వేసి ఆ ఉదరానికి బంధించగా అలాగా ఆయన ఎలాగ బంధితుడయ్యాడు? ఇక్కడ చెప్పిన విధంగా భక్తిబద్ధం అంటే ఆ యశోదమ్మ యొక్క వాత్సల్యానికి. ఇంకా నార్మల్గా మనం పట్టుబడాలి అని కాదు, అంత ఇదిగా పరిగెట్టుకుంటూ వచ్చి చాలాసేపు పరిగెడే విధంగా చేశారు కదా. ఆ భక్తి భావము తర్వాత ఆ యొక్క వాత్సల్యంతో కట్టుబడిపోయారట శ్రీకృష్ణుడు. అది ఇక్కడ చెప్పడం. ఆ విధంగా ఎప్పుడైతే ఆ బెత్తంని చూసేసరికి అలాగే కళ్ళు నులుముతూ భయపడుతూ ఉన్నట్టుగా తల్లి దగ్గర ఉండి పరిగెట్టారు. తర్వాత యశోదమ్మ పట్టుకోవడం జరిగింది. అలాగ పట్టి ఆయన ఉదరానికి తాడుని బంధిస్తూ ఉంటే 2 అంగుళాల ఆ, యొక్క గ్యాప్ అది అలాగే వస్తున్నది. మళ్ళీ త్రాడుని ఆ, ముడివేసి మళ్ళీ కట్టిన 2 అంగుళాలు తక్కువైపోతున్నది. అలాగా చేసి చివరకు మొత్తానికి తల్లి యొక్క ఆ యొక్క కష్టాన్ని చూడలేక ఆ, భగవంతుడు ఆ ప్రేమతో అంటే వాత్సల్యం, తల్లి యొక్క వాత్సల్యానికి కట్టుబడిపోయి ఆయన దగ్గరికి వచ్చి బందీయుడు అయిపోయారనమాట. ఇది ఆ యొక్క దామోదరం దామోదర లీల జరిగిన విషయము. ఇలాగ అయ్యేసరికి ఇక యశోదమ్మ ఆ యొక్క చెక్క రోకలికి కృష్ణ భగవాన్ని కట్టేసి ఆమె పనులు చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయారు. ఇక ఏమైంది? కృష్ణయ్యను కట్టేసరికి చాలా ఉక్రోషంగా ఉంది. ఎన్ని రోజులు బాగా స్వేచ్ఛగా స్నేహితులతో ఆడుకుంటూ అలాగ ఉండేసరికి ఆ స్నేహితులందరూ కూడా అక్కడ చేరి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఎందుకంటే
కన్నయ్య పట్టుబడిపోయారా, ఎక్కడైనా కానీ పరిగెడుతూ ఉంటారు కదా, కన్నయ్య పట్టుబడిపోయారా అనేసి వారందరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకా కన్నయ్యకి కూడా చాలా ఇదిగా అనిపించి ఇక అలాగే ఉండకూడదు అనేసి ఆ రోకల్ని కట్టి ఉంటే కూడా అలాగే అడుగులు వేసుకుంటూ ముందుకు ఆ రోకలతో పాటు ముందుకు బయలుదేరారట. అలాగ అయ్యేసరికి కొద్ది దూరం వచ్చేసరికి అక్కడ రెండు చెట్లు ఉన్నాయి. అవి యమలార్జున అని అంటారు. ఉం? ఆ రెండు చెట్లకు పేర్లు యమలార్జున. ఆ యొక్క చెట్లకు ఎప్పుడైతే ఆ భగవంతుడు ఆ చెక్క రోకలి కట్టి ఆ, వస్తూ వచ్చారో ఆ పాదం తాగి ఆ పెద్ద చెట్లు ఒక్కసారిగా దివ్య పురుషులుగా మారిపోయారనమాట. వారే ఆ, కుబేరుని యొక్క కుమారులైనటువంటి నల కుబేర మణిగ్రీవ. వీరు నారదముని యొక్క శాపము వలన ఆ విధంగా చెట్లయిపోయారు. ఏమిటి అని చూస్తే నలకుబేరుని అయినటువంటి కుమారులు వీరు ఒకసారి జలక్రీడల్లో ఉన్నారు. చుట్టూతా స్త్రీలందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా జలక్రీడల్లో ఉన్నారు. అందరూ కూడా వారు బట్టలు అంటే ఆ, నగ్నంగా అక్కడ జలక్రీడల్లో ఉంటూ ఆనందంతో మత్తుగా ఉండి అలాగ ఉన్నప్పుడు నారద మహర్షి ఆ వైపు వెళ్తూ ఉన్నారనమాట. అలాగ నారద మహర్షి వెళ్తుంటే కూడా ఈ నలకుబేర మణిగ్రీవ కొద్దిగానైనా కానీ ఆయన మహాత్ములు ఉమ్, ఆ, నమస్కరించాలి అనే జ్ఞానం కూడా లేకుండా అక్కడ ఉన్నటువంటి వారితో ఆనందంగా కేరింతలతో ఉన్నారు. అప్పుడు నారద మహర్షి వీరు ఇలాగా అంటే వస్త్రాలను కూడా లేకుండా ఇలాగ ఉన్నారు కాబట్టి వీరిని చెట్లుగా మార్చి, చెట్లకు వస్త్రాలు కప్పుకొని ఉండవు కదా, అలాగా ఆ విధంగా రెండు చెట్లు వృక్షాలుగా మారిపోండి అని వారికి శాపం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ శాపాన్ని తీసుకున్నారో అప్పుడు వెంటనే నారద మహర్షి యొక్క పాదాల మీద పడి మా తప్పును మన్నించండి అన్నప్పుడు మీ యొక్క ఆ వృక్షాలుగా ఉన్నప్పుడు పరమాత్ముడు మీ కాలిని తగిలి మీరు నిజస్థితికి వస్తారు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా వారిద్దరు దివ్య పురుషులై భగవంతుడికి నమస్కరించి వెళ్ళిపోవడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా అక్కడ స్నేహితులు చూస్తున్నారు కదా. వెంటనే ఆ శబ్దము, ఆ చెట్లు విరిగి క్రింద పడినటువంటి ఆ శబ్దానికి నందమహారాజు, యశోదమ్మ, గోపికలు అందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు. అలాగ వచ్చి చూసేసరికి అక్కడ ఆ, దివ్య పురుషులు వెళ్ళిపోయారు కదా. వారికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ స్నేహితులు అన్నీ వివరంగా తెలియచేశారనమాట. నందమహారాజు అలాగే ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న పిల్లవాడు ఇన్ని లీలలు అంటే వారు ఇంకా కూడా ఆయన భగవంతుడు దేవాది దేవుడు అన్న ఆ యొక్క ఆ, గ్రహణను తెలుసుకోలేకపోతున్నారు. వెంటనే వారు అయ్యో ఇంతటి అదే భగవంతునికి అదే మనం కృష్ణునికి మనము రోకలతో కట్టి పెట్టేశామే అని వెంటనే వచ్చి వారు ఆ రోకల నుంచి శ్రీకృష్ణుని విడిపించారట. ఆ విధంగా అక్కడ వ్రజవాసులందరికీ కూడా ఆయన గొప్పగా ఆనందాన్ని కలిగించారు. ఇక ఒక రోజు ఏమైంది, ఉమ్, అలాగా స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక పండ్లను అమ్ముకునేటువంటి ఒక వనిత, ఆమె ఒక తల్లి, ఆమె పళ్ళను బుట్టలో ఉంచుకొని ఆ, బిగ్గరగా అరుస్తూ, పళ్ళ వ్యాపారం కదా, అరుస్తూ ఆమె అక్కడికి రావడం జరిగిందట. ఎప్పుడైతే ఆ శబ్దం విన్నారో శ్రీకృష్ణుడు వెంటనే లోపలికి వెళ్ళి తన చేతి నిండా ఆ యొక్క ధాన్యము, ఆ కాలంలో వస్తువులు ధాన్యం ఇస్తే పండ్లను ఇచ్చేవారు, ఆ విధంగా ఎక్స్చేంజ్ అన్నమాట. ధాన్యాన్ని తీసుకొని పరిగెట్టుకుంటూ బుల్లి బుల్లి అడుగులు వేసుకుంటూ ఆ, పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆయన చేతిలోని ఆ ధాన్యం కూడా క్రింద పడిపోతూ ఉన్నది, పట్టుకోలేకపోతున్నారు. అలాగా ఉండి కొద్దిగా మిగిలిందట. వెంటనే ఆ వనిత దగ్గరికి వచ్చి "ఉం, నాకు ఈ ధాన్యం తీసుకొని నీ చేత ఉన్న పళ్ళన్నీ నాకు ఇవ్వు" అని చెప్పడం జరిగింది. వెంటనే ఆమె ఆనందంతో ఆ ధాన్యం తీసుకొని బుట్టలో వేసుకొని ఆ పండ్లను, కృష్ణ భగవానుడు ఎంత, ఫోటోలో చూడండి ఎంత తీసుకోగలుగుతారో అన్ని పండ్లను ఆనందంతో
ఆమె మోము కూడా చూడండి ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఆ విధంగా కృష్ణ భగవానునికి అర్పించడం జరిగింది. వెంటనే కృష్ణ భగవాను లోపలికి వెళ్ళేసరికి ఆ బుట్టలో చూస్తే ఆ బుట్ట నిండా రత్నాలు, మాణిక్యాలు, బంగారంతో నిండిపోయిందట. అంటే అక్కడ మనము అర్థం చేసుకోవాల్సిందేమి, ఏదైనా కానీ భగవంతునికి మనము ఆయన ప్రీత్యర్థమై ప్రేమతో భక్తితో మనము ఆయనకు అర్పించినప్పుడు అది కోటి రెట్లు మనకి ఫలితాన్ని ఇస్తుంది అని ఆ యొక్క ఆ ఆ వ్యాప అదే పళ్ళను అమ్మేటువంటి ఆమె వల్ల మనకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా కానీ అందుకే భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా కానీ భక్తితో ప్రేమతో నాకు అర్పించినప్పుడు వాటిని నేను తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. అలాగ అయ్యాక ఈ ఒకసారి అక్కడ ఏమైంది, ఇక ఇలాగా చిన్న చిన్న విషయాలు జరుగుతున్నాయి కదా, అసురులు రావడము ఇది. కాబట్టి నందమహారాజు చాలా దుఃఖంతో ఉన్నారు. అలాగ ఉన్నప్పుడు ఒకరోజు అక్కడికి ఆ, ఆ, ఏమయ్యింది, నందమహారాజు ఓకే అలాగా ఆ, ఒక రోజు ఏమైంది, బలరామకృష్ణులు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆడుకుంటూ ఉన్నప్పుడు రోహిణి మాత వచ్చి పిలిచారు, రండి అంటే వాళ్ళు ఆలకించలేదు, ఎందుకంటే ఆటలో పడిపోయారు. అప్పుడు రోహిణి మాత వెళ్ళి యశోదమ్మకు తెలియచేయడము, యశోదమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి ఈ విధంగా నందమహారాజు ఆ, భోజనం చేయడానికి కూర్చొని ఉన్నారు, మీరిద్దరు కూడా వచ్చి స్నానాలు ముగించి భోజనాన్ని ఆరగించండి అని చేయి పట్టుకొని తీసుకొచ్చారనమాట. అదే సమయానికి అక్కడికి ఉపానందుడు అనే వ్యక్తి కూడా రావడం జరిగింది. ఎవరు ఈయన ఉపానందుడు అంటే ఆ యొక్క వ్రజధామంలో ఆయన పెద్దవారు, ఉం, గురువులాగా అన్ని ఏ విషయాలైనా కానీ నందమహారాజు ఆయన యొక్క ఆలోచనలు కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగ ఆయన వచ్చేసరికి ఆయనకు నమస్కరించి ఆయన్ని కూర్చోబెట్టారు. అప్పుడు ఆ యొక్క ఉపానందుడే చెప్పారనమాట, ఈ విధంగా ఈ ఇక్కడ చాలా దుష్ట శక్తుల వలన చాలా ఆ, విషయాలు జరుగుతున్నాయి. మనం ఇక్కడే ఉంటే ఇంకా ఎన్నో భయాందోళనకు గురి అయ్యి తర్వాత బలరామకృష్ణులకు కూడా ఏదైనా అపాయము అవ్వవచ్చు, మనం ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాము అని ఆ ఉపానందుడు నందమహారాజుకు తెలియచేశారనమాట. నందమహారాజు కూడా అదే ఆలోచిస్తున్నారు కదా, కాబట్టి నందమహారాజు కూడా ఏం చెప్పారు, సరేనని ఒప్పుకున్నారు. ఇక వారు అక్కడ నుంచి ఉమ్, నందేశ్వర మహావనములు కొద్ది దూరంలో ఉన్నాయి. ఆ వనాల దగ్గర బృందావనం అనే ప్రాంతం, బృందావనం అంటే బృందాదేవి యొక్క ఆవాసం, అక్కడ ఎక్కువగా తులసి వనాలుగా ఉంటాయన్నమాట. ఆమె ఉండడం వల్ల బృందావనం అనే పేరు వచ్చింది. ఆ బృందావనం ప్రాంతం ఎలాగ ఉంటుంది, సస్యశ్యామలంగా పచ్చిక బయళ్ళతో సెలయేరులతో పూర్తిగా పెద్ద పర్వతము, అదే మనము గిరి గోవర్ధన పర్వతము అని తెలుసుకున్నాం కదా, ఆ గిరి గోవర్ధన ఎత్తైన పర్వతము అక్కడ ఉండి పూర్తిగా అక్కడ ఈ గోవులు ఎన్ని వేల గోవుల్ని తీసుకువెళ్ళినా కానీ పచ్చిక బయళ్ళు ఉండడం వల్ల వాటికంతా కూడా చక్కగా మేత దొరుకుతుంది. ఉం, ఇక వీరందరికి కూడా వ్యవసాయం చేసుకోవడానికి మంచిగా నీరు ఉన్నది, అలాగా అన్నింటికి వసతిగా ఉన్నది. కాబట్టి ఇక ఆ ప్రాంతానికే వెళ్ళడానికి నందమహారాజు ఒప్పుకున్నారనమాట. ఇక ఇప్పుడు ఇక్కడ మనము ఒక విషయం గమనించాలి, వారు ఆ అదే ఆ ప్రాంతం నుంచి గోకులం నుంచి నందమహారాజు ఫ్యామిలీ మాత్రమే వెళ్ళడం లేదు, ప్రతి ఒక్కరూ మేము మేము మీతో వచ్చేస్తామని బయలుదేరారు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మామూలుగా పక్క ఇంట్లో ఏం జరుగుతూ ఉంటే కూడా మనం ఏం పట్టించుకోము, అలాంటిది నా ఆ యొక్క కృష్ణ భగవానుడు బలరామునికి వాళ్ళందరూ ఎంత చేరువై ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటే మేమందరం కూడా మీతో వస్తాము, మేము బలరామకృష్ణుల్ని చూడకుండా ఉండలేము అని అన్నారట. ఇక అందరు కూడా బయలుదేరారు. వాళ్ళందరూ కూడా ఎడ్ల బండులు ఉంటాయి కదా, వాటిలో వారి యొక్క వస్తువులను అన్నింటినీ ఉంచుకొని గ్రామమే బయలుదేరారు. అంటే ఇక్కడ చూడండి, ఆ కృష్ణ భగవాన్ యొక్క కరుణ కృప వారిని ఎంత ఇదిగా
ఆ, ఆకాంక్షించి ఉన్నారు వారు. భగవంతుడు యొక్క రూపం కానీ వర్ణన కానీ ఆయన్ని చూసి వారందరూ కూడా అంత సమ్మోహితులై ఉన్నారు. అందుకే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ విధంగా అందరూ కలిసి బయలుదేరి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో చూస్తే అంత తులసి వనాలే ఉన్నాయట. కాబట్టి అందరికీ చాలా ఆనందమైంది. ఇంకా అక్కడే వాళ్ళందరూ కూడా స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఉండసాగారు. ఇదన్నమాట. ఇంతవరకు చాలు మనకి. మళ్ళీ సరే. ఉమ్, ఆ విధంగా అక్కడ ఆనందంతో ఉన్నారు. అలాగా ఉన్నప్పుడు నంద మహారాజ్ ఏం చేశారు? బలరామకృష్ణులకు గోచరణం చేశారనమాట. గోచరణము, గోవత్స పాలన అంటే ఏమిటి అంటే, గోవులు ఉంటాయి కదా, గోవుల యొక్క దూడల్ని మాత్రము వీళ్ళు తీసుకువెళ్ళడం అనమాట. అడవి దగ్గరికి తీసుకువెళ్ళి పచ్చిక బయళ్ళు అవి ఉంటే ఆ గోవులనంతా అక్కడ మేపించి తర్వాత ఇంటికి రావడం, అదే గోచరణ. ఇలాంటి గోచరణ లీలలు బలరామకృష్ణులు ఎన్నో చేశారు. అలాగ గోదూడలను తీసుకెళ్ళినప్పుడు కూడా అలాగా. ఆ విధంగా వాళ్ళు ఆ గోదూడను తీసుకువెళ్ళి ఒక నదీ తీరంలో ఉన్నప్పుడు కంసుడు ఏం చేశారు? ఇప్పుడు విషయం తెలిసింది, గోవు దూడలతో ఉన్నారు అని. కాబట్టి వచ్చాసురుడు అనే ఒక అసురుణ్ణి దూడ రూపంలో అక్కడికి పంపించాడనమాట. ఆ దూడల్లో దూడగా వచ్చి చేరుకున్నాడు. కానీ కృష్ణ భగవానుడు ఇది గమనించారు. అది ఒక ప్రత్యేకంగా ఉన్నది అన్న విషయం తెలుసుకొని వెంటనే ఆయన ఏం చేశారు? ఆ దూడను పైకి ఎత్తి అలాగే కాళ్ళు పట్టి గిరగిరా త్రిప్పి దూరంగా గిరాటు వేశారట. అది అలాగే వెళ్ళి ఒక వెలగ చెట్టుకు కొట్టుకొని అలాగే పెద్ద రాక్షసుని రూపంలో, వృత్తాసురుని రూపంలో అక్కడ పడి మరణించడం జరిగింది. అంటే వాళ్ళు గోకులం నుంచి బృందావనంకి వచ్చినా కానీ మళ్ళీ ఈ యొక్క ఈ అసురుల యొక్క ఇది అలాగే కొనసాగుతూ ఉన్నదన్నమాట. ఇక అది తెలిసి ఆ, నంద మహారాజు వారంతా కూడా ఇంకా భయపడ్డారు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క అసురుడు సంహరించాడో దేవతలందరూ కూడా ఆ, చక్కగా పుష్ప వృష్టిని కురిపించారట ఆకాశం నుంచి. ఇంతవరకు చాలు. మనం వచ్చాసురు యొక్క వధ వరకు తెలుసుకున్నాం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.